పోరంకి మేరీమాత పుణ్యక్షేత్ర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. వివిధ రకాల పూలతో అందంగా అలంకరించిన తేరుపై మేరీమాత స్వరూపాన్ని ఉంచి గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా విశ్వాసులు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక ప్రార్థనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. పోరంకి మేరీమాత పుణ్యక్షేత్ర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. 30 రోజుల పాటు అనుదిన జపమాల నిర్వహించి నిన్న పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా చర్చ్ను సుందరంగా తీర్చిదిద్దారు. చర్చ్ ఎదురుగా కూరగాయలతో తయారు చేసిన వివిధ ఆకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా సాయంత్రం తేరు ఊరేగింపు నిర్వహించారు. వివిధ రకాల పూలతో అందంగా అలంకరించిన తేరుపై మేరీమాత స్వరూపాన్ని ఉంచి గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా విశ్వాసులు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక ప్రార్థనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సంఘ పెద్దలు చలమల సుధాకర్, దొడ్డ రమేష్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా మేరీమాత పుణ్యక్షేత్ర మహోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. మేరీమాత వరాలు ఇచ్చే వరప్రసాదమాత ఈ గ్రామంలో వర్ధిల్లుతోందని పేర్కొన్నారు. పోరంకి మేరీమాత పుణ్యక్షేత్రానికి కులమతాలకు అతీతంగా భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారని వెల్లడించారు. పెళ్లి కానివారు, సంతానం లేనివారు, వీసా కావాల్సిన వారు ఇలా అన్ని కోర్కెలతో వచ్చే భక్తులకు వరప్రదాయినిగా వెలుగొందుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘస్థులు, మరియదళ సభ్యులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. మరియ తల్లి దగ్గరికి వచ్చి ప్రార్థించే వారి కుటుంబాలన్నీ ఆశీర్వదించబడ్డాయి. ఇక్కడ కేసరి కానీ, ఇటు హనుమాన్ జంక్షన్ కానీ, ఇటు బందర్ నుంచి కానీ చాలామంది ఇక్కడికి వచ్చి తల్లి ద్వారా మేలులు పొందామనేసి ఎంతోమంది వారి వారి పద్ధతుల ప్రకారము చీరలు అవి ఇచ్చి తల్లికి ఇచ్చి మాకు చాలా మేలులు తల్లి ద్వారా మేలులు పొందాము. మా పిల్లల చదువుల్లోనూ వీసా విషయంలోనూ చాలా విధంగా సహాయపడిందని ఉన్నాము. అదేవిధంగా ముస్లిమ్స్ కానీ, హిందువులు కానీ, హైందవ సహోదరులు కానీ కుల మతాల అతీతంగా మా ఇక్కడ మరియ తల్లి దగ్గరికి వచ్చి ఎంతోమంది ప్రార్థించుకొని ఆ తల్లి ద్వారా మేము మేలులు పొందామని చెప్పుకొని బాగా అభివృద్ధి పొందామని చెప్పుకుంటున్నారు. ఎంతోమంది వీసాలు వచ్చి విదేశాలకు వెళ్ళామని కూడా చెప్పుకుంటున్నారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం 30వ తారీఖు నాడు, మే నెల 30వ తారీఖు మరియ తల్లి పూజిత మాసంగా మే నెల మొత్తం జపమాల చెప్పించుకొని ఈ లాస్ట్లో ఈ పండుగ చేసుకుంటాము. లాస్ట్లో ఈ తల్లిని ఊరేగించుకుంటూ ఆమె నామాన్ని కనపరుచుకుంటూ దేవాదేవునికేను మరియ తల్లికి వందనాలు చెప్పుకుంటూ మేము ఈ తేరు ప్రదక్షిణ చేస్తూ ఉంటాము. గత 20 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ యొక్క మేరీమాత తేరు ప్రదక్షిణ కానీ, మేరీమాత పండుగ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈరోజు మేమంతా కూడా మేరీమాత యొక్క విశ్వాసులుగా ఆమె యొక్క దయలో ఎంతో కృపతో మేము వర్ధిల్లుతున్నాము. అది విశ్వాసంతో కూడినది. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఆ యొక్క మేరీమాత పుణ్యక్షేత్రాన్ని అత్యంత ఆధ్యాత్మికమైనటువంటి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.